చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీపై కావచ్చు, తన సొంత ప్రభుత్వంపై కావచ్చు, అసంతృప్తిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మునుగోడు నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చాలా కాలంగా సీఎం రేవంత్‌ను క్వెషన్ చేస్తూ ఉన్నారు. స్వపక్షంలో, విపక్షంలా మాట్లాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా నిన్నటికి నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ మంత్రుల నియోజకవర్గాలకే నిధులు వెళ్తా ఉన్నాయి. కేవలం ముఖ్యమంత్రి నియోజకవర్గమైనటువంటి కొడంగల్‌లోనే పనులు జరుగుతా ఉన్నాయి. మేము కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచాము. మేము గెలవడం వల్లే ప్రభుత్వం ఏర్పాటయింది తప్ప, మీరొక్కరు గెలిస్తే కాదు. అలాంటి మాకెందుకు ఇక్కడ నిధులివ్వడం లేదు, మా ప్రజలకు మేమేం సమాధానం చెప్పాలి అని ఇలా వీలు దొరికినప్పుడల్లా సొంత ప్రభుత్వం పైనే విమర్శలు చేస్తూ వస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. అయితే తనకు మంత్రి పదవి కావాలనేది చిరకాల స్వప్నం. నేను మంత్రి అయితే తప్పేంది అని చాలా కాలంగా ఆయన ఇటు మంత్రి పదవి కోసం కోరుతూ వస్తున్నారు, కొట్లాడుతూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే తను కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేశాక బీజేపీలోకి వెళ్లారో, బీజేపీ నుంచి రిటర్న్ వస్తూ తనకు మంత్రి పదవి అనేది ఆఫర్ చేశారు. ఖచ్చితంగా అది హామీ నిలబెట్టుకోవాలని చెప్పి చాలా కాలంగా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన ఇటు సీఎం రేవంత్‌ని అడుగుతా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతూ వస్తున్నారు. సో నెక్స్ట్ ఇంకెప్పుడైనా సరే మంత్రివర్గ విస్తరణ కావచ్చు, పునర్వ్యవస్థీకరణ జరిగితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీలోని చాలామంది నేతల అభిప్రాయం కూడా. సో అలా స్వపక్షంలో విపక్షంగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా సీఎంతో పాటు కలవడం, సీఎంను అంటే కలిసి అసెంబ్లీ లాబీలో కనిపించడంతో పాటు కలిసి భోజనం చేశారు. సో మొన్నటి వరకు అంటి ముట్టనట్టుగా ఉన్నారు. అలాగే విమర్శలు చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు సీఎంతో కలిసిన తర్వాత అంటే స్వపక్షంలోనే విపక్షంలాగా మాట్లాడినటువంటి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు సీఎంతో కలవడం కావచ్చు, భోజనం చేయడం కావచ్చు, కొంచెం సన్నిహితంగా మెలగడం చూస్తూ ఉంటే ఇద్దరికి మధ్య సెట్ అయిందా? రాజగోపాల్ రెడ్డిని రేవంత్ రెడ్డి బుజ్జగించినట్టేనా అనేదైతే ఒక అసెంబ్లీ లాబీలో జరిగినటువంటి ఒక చర్చ. ఎందుకు అనంటే ఆయన ఇన్ని రోజులు చాలా కఠినంగా మాట్లాడారు. మంత్రి పదవే ఏకైక లక్ష్యం అన్నట్టుగా ఆయన వ్యవహార తీరు ఉంది. సో కానీ తెలంగాణ మంత్రి వర్గ మొత్తంలో కూర్పు చూస్తే ఇంకా మంత్రుల పదవులు ఖాళీగా ఉన్నాయి. సో ఈ భవిష్యత్తులో మీకు అవకాశం ఇస్తామని అప్పుడు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కావచ్చు, వీళ్ళ అజారుద్దీన్‌కి సంబంధించినటువంటి ఎక్స్‌పాన్షన్ టైంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి. సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అవకాశం ఉంటుంది అనేది గత డిసెంబర్ నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అది జరగట్లేదు. సో నెక్స్ట్ జరగబోతోంది అనే అటువంటి వార్తలు కావచ్చు, ఒకరిద్దరు మంత్రులను కూడా మారుస్తారనేటువంటి వార్తల నేపథ్యానికి తోడు, నియోజకవర్గాలు పెరగబోతున్నాయి అనేటువంటి వార్తల నేపథ్యానికి తోడు, ఇప్పుడు ఉన్న ఫలంగా ఈ ఇద్దరి మధ్య సఖ్యత కావచ్చు, సయోధ్య కుదిరినట్టుగా కనపడడం అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ చర్చ అయితే సాగింది. సీఎంతో రాజగోపాల్ రెడ్డికి సయోధ్య కుదిరినట్టేనా, లేదంటే పెండింగ్ బిల్లుల విషయంలో క్లియరెన్స్ వచ్చినట్టుగా ఉంది అనేటువంటి చర్చలైతే జరిగాయి. సో ఓవరాల్‌గా రాజగోపాల్ రెడ్డి ఈ రోజు వరకైతే రేవంత్ రెడ్డితో సఖ్యతగా అయితే కనపడ్డారు, సయోధ్యతో కనపడ్డారు, కలిసి భోజనం చేశారు, హ్యాపీగానే ఉన్నట్టు కనపడ్డారు. సో ఎప్పటికప్పుడు హామీ ఇస్తూ ఆ డేట్ తప్పిన తర్వాత ప్రతిసారి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మీద కావచ్చు, ఇటు సొంత ప్రభుత్వం మీద కావచ్చు, పదునైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇరుకున పెట్టేలాగా విమర్శలు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఏమైనా తనకి ఆశ చూపించారా? లేదంటే ఎప్పుడు రాబోతుంది మంత్రి పదవి అనేది ఏమైనా చెప్పినట్టున్నారేమో. అందుకే రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ తోటి కలిసిపోయారు అనేటువంటి చర్చ అయితే బలంగా సాగుతోంది. మొత్తంగా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే ఇదేదో హామీ అయితే మరోసారి హామీ వచ్చినట్టుగా ఉంది అనేది అయితే భావిస్తూ ఉన్న నేపథ్యంలో ఓవరాల్‌గా కాంగ్రెస్ పార్టీలో అంటే విపక్షంలా వ్యవహరించినటువంటి ఎమ్మెల్యే కలిసి రావడం అయితే సంతోషకరం అనేది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు.